హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక విషయం గురించి మీతో డిస్కస్ చేయడానికి వచ్చాను. మనం హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, ఎవరైనా కానీ సంవత్సరానికి ఒకసారి పుణ్యక్షేత్రానికి వెళ్తారు ఫ్యామిలీతో, బంధువులతో కలిపి. అంటే పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు మనకి ఏమొస్తుందంటే, ఒకటి ఆనందం వస్తుంది, రెండోది దేవుడు ఏమన్నా మనకి ఒక ఎక్కడైనా ఏదైనా జరిగితే దేవుడు కాపాడుతాడు అనే ఒక నమ్మకం వస్తుంది. సో మనం ఏ విధంగా అయితే ఇయర్లీ వన్స్ ఒక దేవుడి దగ్గరికి ఏ విధంగా అయితే మనం వెళ్తామో, మనకి సుమారుగా 5,000 నుంచి 10,000 రూపాయలు ఖర్చు అవుతుందండి 1 ఇయర్కి ఒకసారి ట్రిప్ వెళ్ళేసి వస్తే. అదే 10 దేవుడి దగ్గరికి వెళ్ళడం ఎంత ముఖ్యమో, మనకి ఏదైనా జరిగితే మనల్ని కాపాడేదానికి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలండి. 10 నుంచి 12,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మీకు కానీ, మీ కుటుంబానికి కానీ ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. ఇది నా సజెషను. లాస్ట్ ఇయర్ నేను కరోనా టైంలో ఒకసారి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను. తర్వాత కొంచెం బ్రేక్ అయింది. మరలా ఒకసారి ఆలోచించాను. నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలని. లాస్ట్ ఇయర్ ఈఎంఐ పథకంలో 3 ఇయర్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను. మీరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.